నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుకలను సీఎం రేవంత్ ప్రభుత్వం అణిచివేసే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. రైతు భరోసా ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చెప్పినారు. మరి రైతు రుణమాఫీ 30% ఇచ్చి 100% ఇచ్చినట్టుగా ప్రసంగంలో చదివినారు. గవర్నర్ ద్వారా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసినామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు బడ్జెట్లో చూపించినటువంటి గవర్నర్ ప్రసంగం ఎక్కడ మీరు రైతుకు 100% ఇచ్చిండ్రు, మరి 30% ఇచ్చి 100% ఇచ్చినట్టు ఎట్లా చెప్తారు అని దాని మీద ప్రసంగం చేస్తే వాళ్ళు సమాధానం ఇవ్వలేక జగదీశ్వర్ రెడ్డి వేసినటువంటి క్వశ్చన్లను వాళ్ళకి ఏం చెప్పాలో తొయ్యక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి స్పీకర్కి కులం ఆపాదించడం